ఒకే విగ్రహంలో ముందు విష్ణువు వెనుక మోహిని. ఇలాంటి ఆలయం ఎక్కడైనా చూసారా? ఈ అద్భుతం ఉంది ఆంధ్రప్రదేశ్లోని ర్యాలి అనే గ్రామంలో. ఇది శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం. సుమారు 11వ శతాబ్దంలో చోళరాజు విక్రమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ మూల విరాట్కు ఒకే నల్లటి ఏకశిలతో చెక్కబడింది. ఈ భాగంలో 4 చేతులతో శంఖం, చక్రం, గద ధరించిన కేశవ స్వామి. వెనుక వైపు తిరిగితే అందమైన జుట్టుముడితో స్త్రీ రూపంలో ఉన్న జగన్మోహిని అవతారం దర్శనమిస్తుంది. ప్రపంచంలోని అరుదైన దర్శనం. స్వామి వారి పాదాల నుంచి ఎప్పుడూ నీరు ఉబికి వస్తూ ఉంటుంది. దీనిని అక్షయ గంగా అంటారు. ఇక్కడ కోరుకుంటే బదిలీ వస్తుందనే నమ్మకం ఉండడంతో ఈ స్వామిని బదిలీల స్వామి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం మోహిని అవతారంలో విష్ణువు పరిగెడుతూ ఉండగా ఆమె కొప్పు నుంచి ఒక పుష్పం పడింది. తెలుగులో పడడం అంటే రాలి, అందుకే ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. విశేషం ఏంటంటే ఈ ఆలయానికి ఎదురుగా శివాలయం కూడా ఉంటుంది. ఇలాంటి అరుదైన కథల గురించి మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.